ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. నేను మీ భీమా. దేవుని దయతో మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. నా ఛానల్ శ్రీపదానికి మీకు స్వాగతం. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు, నేర్చుకునే శ్లోకాల అర్థాలు మనల్ని మన మనసును ఒప్పించి మంచి మార్గం వైపు ప్రయాణం మొదలుపెట్టేలా చేయాలనేటువంటి సంకల్పం. ఇప్పుడే గనక మీరు మంచి మార్గంలో ఉంటే దానిలో అత్యున్నత స్థాయికి చేరాలని సంకల్పం చేసుకుంటూ ముందుకు వెళ్దాం రండి. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, నేను చేసే వీడియోలన్నీ కూడా జీ అనే సిరీస్తో, బీజీ అనే సిరీస్తో వస్తూ ఉన్నాయి. ఈ బీజీ సిరీస్ అంతా కూడా భగవద్గీత గురించి ఒక కంటిన్యూ సిరీస్ లాగా చేయబడతా ఉంది. జీ అనేటువంటిదంతా కూడా జనరల్ సిరీస్ కింద మీరు పరిగణన చేయండి. జనరల్ టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఇప్పుడు మనం బీజీ భగవద్గీత ఉపోద్ఘాత వీడియోలు ఇంతకుముందు 2 చేసుకున్నాం. భగవద్గీత అసలు భగవద్గీతలోకి వెళ్లే ముందు దాని ఇంట్రడక్షన్ చెప్పుకుని భగవద్గీతలోకి వెళ్తే మనకి లోతుగా అర్థమవుతుందనేటువంటి విషయంతో అలా చేసుకున్నాం. ఇప్పుడు అసలైన భగవద్గీత మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భగవద్గీత సమగ్ర విశ్లేషణ అధ్యాయం 1లోకి మనం వెళ్దాం. అధ్యాయం 1 మనం అప్పుడు ఉపోద్ఘాతంలో చెప్పుకున్నట్లు అర్జున విషాద యోగము. ఈ భగవద్గీతను ఆధ్యాత్మిక కోణంలో చదువుతూ భౌతికంగా నేర్చుకున్నటువంటి అంశాలను మన జీవితంలో ఎక్కడ అన్వయించుకోవాలి అనేది వివరంగా చూద్దాం. ఇక్కడ ఈ విశ్లేషణ కాస్త సైకలాజికల్ సబ్జెక్ట్ పరంగా ఆ విధంగా చూసి మాట్లాడుకునేటువంటిది. ప్రతిదాన్ని మనం అప్లై చేసుకుని మన జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలి అనేటువంటి వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భగవద్గీత శ్లోకాలను అలా చదువుకుంటా పోకుండా మన లక్ష్యం కాదు. దాన్ని ఆచరణ ఎలా చేయాలి, ఆచరణలో పెట్టుకోవాలంటే మనం ఎటువంటి మార్గాలను అన్వేషించాలి, ఎటువంటి మార్గం మనం పాటించాలి అనేటువంటిది ఇక్కడ మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం. అలాగే ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం. ఇది భగవద్గీత పఠనం. మానవాళికి దిశానిర్దేశం చేసిన పరమ పవిత్ర గ్రంథం, సాక్షాత్తు భగవంతుని వాక్ అయినటువంటి భగవద్గీతను ఆపోషణ పట్టడానికి సిద్ధమవుతున్నాం. రండి మీరందరూ కూడా. ఈ మహాసంగ్రామానికి మొట్టమొదటిగా మనం 1వ అధ్యాయం నేర్చుకుందాం. ఈ 1వ అధ్యాయంలో మహాసంగ్రామానికి నాంది ఎలా జరిగింది, ఆ యుద్ధానికి నాంది ఎలా జరిగింది, అక్కడ అధర్మానికి పునాదులు ఎలా పడ్డాయి అనేటువంటి విషయాన్ని మనం మొట్టమొదటిగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. బృహత్తరమైనటువంటి ఈ యుద్ధ ఉపోద్ఘాతను కొంచెం చూసిన తర్వాత మనం అసలు భగవద్గీతలోకి వెళ్దాం. అప్పుడు మనకి బాగా అర్థం అవటానికి అవకాశం ఉంటుంది. కనుక మనం ఈ విషయంలోకి వెళ్తే అసలు యుద్ధం ఎందుకు అనివార్యమైంది అనే ముందు చూడాలి. అది మనం చూసిన తర్వాత కురుక్షేత్ర రణరంగంలోకి అడుగుపెట్టే ముందు అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, అన్నదమ్ముల మధ్య ఇంతటి ఘోరమైన యుద్ధం ఎందుకు అనివార్యమైంది అని ఒకసారి గుర్తు చేసుకుంటే, ఇది తెలియకపోతే అర్జునుడు విషాదాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోలేం. ఎందుకు అలాంటి పరిస్థితులు కల్పించుకున్నారు అనేటువంటిది. కురుక్షేత్ర యుద్ధం ఎందుకు అనివార్యమైనది, ఇది కేవలం రాజ్యకాంక్ష కాదు. దశాబ్దాలుగా వారి మధ్య పెరిగిన పెద్దయిన అసూయ, అహంకారం, పగ, ప్రతీకారాలే ఈ మానసిక రుగ్మతలకు విస్ఫోటనం అయ్యి ఇది మహాయుద్ధం కింద దారితీసిందనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ దుర్యోధనులో పెరిగినటువంటి మానసిక ఆందోళన, తనను తాను అధికంగా ప్రేమించుకోవటం అనేటువంటి ఒక లక్షణం, ఇతరులను తక్కువగా చూడటం అనేటువంటి ఒక లక్షణం కూడా దీనికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ధృతరాష్ట్రులోని ఆ అటాచ్మెంట్ ఏదైతే ఉందో, వారి బిడ్డల మీద ఉన్నటువంటి అటాచ్మెంట్ కూడా ఇది ఈ యుద్ధానికి దారితీసిందని కూడా చెప్పవచ్చు. ఈ 2 భావోద్వేగాల మధ్య జరిగిన సంఘర్షణే ఈ యుద్ధం. పాండురాజు మరణానంతరం చిన్నపిల్లలైనటువంటి పాండవులను ధృతరాష్ట్రుడు చేరదీశారు. అలాగే అతని కొడుకు అయిన దుర్యోధనుడు చిన్నప్పటి నుండే పాండవులంటే, ముఖ్యంగా భీముడంటే అసూయ. ఆ అసూయ పెరిగి పెద్దదై ఎన్నో అకృత్యాలకు అతని చేత చేయించింది. పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం ముగించుకుని తిరిగి వచ్చాక ధర్మబద్ధంగా తనకు రావాల్సినటువంటి రాజ్యాన్ని అడిగారు. రాజ్యాన్ని అడిగితే దుర్యోధనుడు అందుకు నిరాకరించారు. పోనీ 5గురికి అన్నదమ్ములకు 5 ఊళ్ళైనా ఇమ్మని చెప్పేసి ఇవ్వమని అడిగితే అది కుదరదన్నారు. చివరి ప్రయత్నంగా యుద్ధాన్ని నివారించడానికి, లోక కళ్యాణం కోసం సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని శ్రీకృష్ణుడి రూపంలో రాయభారిగా హస్తినాపుర సభకు వెళ్ళారు. అయినా కానీ ధృతరాష్ట్రుడు, భీష్మ, ద్రోణాదుల వాతులకు, ముఖ్యంగా దుర్యోధనకు హితబోధ చేశారు. అయినా కానీ అక్కడ వారిని ఒప్పించి రాజ్యాన్ని వీరికి ఇప్పించలేకపోయారు. దుర్యోధన పాండవులతో సఖ్యత చేసుకోమని, యుద్ధం వద్దు అని, అది కురువంశ నాశనానికి దారితీస్తుందని, లోకనాశనాన్ని దారితీస్తుందని హెచ్చరించారు శ్రీకృష్ణ భగవానులు. అయినా కానీ దుర్యోధనుడు వినేటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు అహంకారంతో కళ్ళు మూసుకుపోయి దుర్యోధనుడు ఆ జగద్గురువు మాటల్ని పెడచెవిన పెట్టారు. పైగా శ్రీకృష్ణుడిని బంధించడానికి కూడా ప్రయత్నం చేశారు. అక్కడ ఆ అజ్ఞానాన్ని చాటుకున్నారు అలా ప్రయత్నం చేసి. 5 ఊళ్ళు కాదు కదా, సూది మొన
మోపినంత భూమిని కూడా నేను ఇవ్వను. కావాలంటే యుద్ధరంగంలో తేల్చుకోమనని ధిక్కరించి ఆయన్ని వెనక్కి పంపించేశారు. అలా శాంతి ప్రయత్నాలు చేసినవన్నీ గూడా విఫలమైపోయాయి. ధర్మక్షేత్ర, కురుక్షేత్ర యుద్ధంలో చివరికి యుద్ధానికే మొగ్గు చూపింది ఈ ఇద్దరి మధ్యటువంటి వాగ్వివాదం. ఇది కేవలం దాయాదుల పోరు కాదు. ఇది ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న సంఘర్షణ. అటువంటి మహాయుద్ధం ప్రారంభం సరిగ్గా కొన్ని క్షణాల ముందు ఏం జరిగిందనేటువంటిది ఇప్పుడు అర్జున విషాద యోగం 1వ అధ్యాయం ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 1వ అధ్యాయంలో మనకి దగ్గర దగ్గర 46 శ్లోకాలుంటాయి. ఈ 1వ అధ్యాయం పూర్తిగా మనం 46 శ్లోకాల్లో ఏవి ముఖ్యమైన శ్లోకాలో కొన్నిటిని తీసుకుందాం. మిగతా శ్లోకాల యొక్క అర్థాలను మనం తీసుకుని, ఆ అర్థాలను ఎలా అన్వయించుకోవచ్చు అనేటువంటిది చూసి మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ధృతరాష్ట్రుని యొక్క అంధత్వం, మమకారం అనే చీకటితోనే ఈ 1వ శ్లోకంతో ప్రారంభమవుతుంది. మొట్టమొదటి శ్లోకం ధృతరాష్ట్రుడు సంజయులను అడుగుతున్నటువంటి శ్లోకంతో మొదలవుతుంది. వ్యాసుల వారి కృపతో సంజయుడికి దివ్య దృష్టి లభించింది. వారికి ఎక్కడైనా ఏం జరుగుతుందో చూసేటువంటి దివ్య దృష్టి లభించింది. ఆ దివ్య దృష్టి లభించినటువంటి సంజయుడు ధృతరాష్ట్రుడు ప్రక్కన ఉన్నటువంటి అధికారి. సో సంజయుడిని అడుగుతా ఉన్నాడు, అక్కడ యుద్ధంలో ఏం జరుగుతుంది, ఏంటి నాకు చెప్పమని. ఆ అడిగే విధానంలోనే అతని యొక్క మానసిక పరిపక్వత ఏంటి అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మొట్టమొదటి అధ్యాయం ధృతరాష్ట్రుని ప్రశ్నతోనే ప్రారంభమవుతుంది. మనం 1వ అధ్యాయం కనుక 1వ శ్లోకం చూస్తే ఏమొస్తుందంటే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామాకా పాండవాశ్చైవ కిము కుర్విత సంజయ అని వస్తుంది. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మనం, సంజయ ఈ కురుక్షేత్రంలో, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో యుద్ధం చేయాలనేటువంటి ఉత్సాహంతో సమావేశమైన నా కుమారులు మరియు పాండురాజు కుమారులు, మామాక పాండవశ్చైవ, మా కుమారులు పాండురాజు కుమారులు ఏం చేస్తున్నారో నాకు చెప్పమని చెప్పేసి ధృతరాష్ట్రుడు అడుగుతా ఉన్నారు. దీనికి మనం ఎలా అన్వయించుకోవాలంటే, ఇక్కడ మామాక అనేటువంటి పదాన్ని మనం చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. పాండురాజు కుమారులు కూడా, అతని యొక్క అన్నగారి కుమారులు కూడా అతను బిడ్డలంటి వారే, కానీ కురువంశానికి చెందిన వారే. ధృతరాష్ట్రుడు ఇద్దరిని సమానంగా చూడాలి. కానీ ధృతరాష్ట్రుడు తన కొడుకులను మాత్రం నా కొడుకులు, నా వాళ్ళు అని ప్రస్తావించారు. అలాగే పాండవుల్ని పరాయి వాళ్ళు అన్నట్లు ఇక్కడ మాట్లాడారు. ఈ ఇందులోనే ఉంది అధర్మం ఎక్కడ ఉంది అనేది, అధర్మానికి ఎలా పాల్పడుతుంది అతని ఆలోచనలు అనేటువంటిది. ఇక్కడ ఇంకో విశేషాన్ని కూడా మనం చూడవచ్చు. ఆయన కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం అన్నారు. ధర్మక్షేత్రం అంటే ఏంటంటే అక్కడ తప్పు జరిగేటువంటి అవకాశం లేదు, ధర్మమే గెలుస్తుంది అనేటువంటిది. అయినా ధృతరాష్ట్రుడికి ఒక అనుమానం ఉంది. ఈ ధర్మక్షేత్రం యొక్క ప్రభావం వలన వారి కుమారులు దుర్యోధనుడు ఎక్కడ పాండవులకు యుద్ధం లేకుండా రాజ్యం ఇచ్చేస్తారనేటువంటి భయం కూడా అతనికి ఉంది. అంటే కొడుకులను ధర్మాత్ములుగా ఆ యుద్ధభూమి మారుస్తుందేమో, ఆ ధర్మక్షేత్రం మారుస్తుందేమో అనేటువంటి భయం కూడా అక్కడ ఉంది. ఇదే మమకారం అంటే. ఈ మమకారం ధృతరాష్ట్రుడికి ఎక్కువగా ఉండటం వల్లనే కేవలం శారీరకంగానే కాదు, మానసికంగా కూడా అతను అంధుడై అలా అంటే యుద్ధానికి ప్రోత్సహించాడు. తన కొడుకు చేస్తున్నది అధర్మం అని తెలిసినా కూడా పుత్రవాత్సల్యం అనే మోహంతో కళ్ళు మూసుకుపోయి అధర్మానికే మద్దతు పలికాడు. మన జీవితంలో గనక దీనిని అన్వయం చేసుకుంటే, మన సమస్యలకు, సమాజంలోనికి అనేక అర్థాలకు మూల కారణం నేను అనేటువంటి, నాది అనేటువంటి సంకుచిత భావనే. ఎప్పుడైతే నా వాళ్ళు తప్పు చేసినా ఒప్పే అనేటువంటి సమర్థన ఉంటుందో అప్పుడే మనిషి యొక్క పతనం మొదలవుతుంది. దీనిని, ఈ శ్లోకాన్ని మన జీవితంలో ఇలా అన్వయించుకుని చూసుకోవచ్చు మనం. ఒక అధికారి తన బంధువులకు అక్రమంగా సహాయం చేసిన, ఒక తండ్రి తన కొడుకులను కప్పిపుచ్చుకుని వారిని వెనక్కి వేసుకొచ్చిన, అంతా కూడా ధృతరాష్ట్రుని లక్షణం కిందే మనం భావించాల్సి ఉంటుంది. ఈ అతి మమకారం ధర్మాన్ని చూడనివ్వదు. ఈ మొదటి శ్లోకం మనకు నేర్పే గొప్ప పాఠం ఇదే. అతి మమకారం అనర్థదాయకం, అది విచక్షణను పూర్తిగా చంపేస్తుంది అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక యుద్ధానికి మొదలువై యుద్ధరంగం ఎలా జరుగుతుంది అనేటువంటిది ముందుకు వెళ్ళిన కొద్దీ, ఇప్పుడు మొదట దుర్యోధనుడు మాట్లాడుతూ ఉన్నారు. దుర్యోధనుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు దుర్యోధనుడు అక్కడ ఏం చేస్తున్నారు అనేటువంటిది ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తూ ఉన్నారు. అక్కడ దుర్యోధనుడు ఏం చేస్తున్నారు, అర్జునుడు ఏం చేస్తున్నారు అనేటువంటిది. ఇక్కడ యుద్ధభూమి దృశ్యాన్ని వర్ణిస్తూ ఉన్నాడు సంజయుడు ముందు. పాండవ సైన్యం 7 అక్షోహిణులు ఉంది, అలాగే కౌరవ సైన్యం 11 అక్షోహిణులు ఉంది అనేటువంటిది వివరణ ఇస్తూ ఉన్నారు ధృతరాష్ట్రుడికి. ఒక అక్షోహిణి అంటే మనకి దగ్గరగా 2,18,000 మంది సైనికులు. అన్ని యుద్ధంలో వాడేటువంటి ఏనుగులు కానీ, గుర్రాలు, రథాలు అన్నీ కలిపి అక్కడ ఉన్నటువంటి సైనికుల సంఖ్య 2,18,000 మంది. అలా 18 అక్షోహిణుల సైన్యం అక్కడ ఉంది.
ఆ 18 అక్షౌహిణుల్లో 7 అక్షౌహిణులు మాత్రమే పాండవుల వైపు ఉంది. 11 అక్షౌహిణులు కౌరవుల వైపు ఉంది. ఇక్కడ మొత్తం చూస్తే 18 అక్షౌహిణులు దగ్గర దగ్గర 39 లక్షల మంది సైనికులు ఈ యుద్ధంలో పాల్గొన్నారు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. కానీ పాండవులు తమ సైన్యాన్ని నిలిపిన విధానం, వ్యూహరచన చూసి దుర్యోధనుడి గుండెల్లో అప్పుడే భయం మొదలైంది. ఆ భయం మొదలయ్యి ఏమంటన్నారంటే దుర్యోధనుడు, దృష్ట్యాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్థ ఆచార్యముపసంగమస్య రాజా వచనమబ్రవీత్ అంటున్నారు. అప్పుడు ఆ ఊహాత్మంగా నిలబడి ఉన్నటువంటి పాండవ సైన్యాన్ని చూసి రాజైన దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటా ఉన్నాడు. ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అనేటువంటిది, ఎందుకంటే సైన్యాధ్యక్షుడు అక్కడ భీష్ముడు ఉన్నంగా కూడా ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన, గురువైనటువంటి ద్రోణాచార్యుడికి. ఎందుకంటే ద్రోణుడికి పాండవులంటే ముఖ్యంగా అమితమైనటువంటి అభిమానం. అందులో అర్జునుడంటే అభిమానం ఎక్కువ కూడా కాస్త. ఎక్కడ ఈ అభిమానం వల్ల ఈ ద్రోణాచార్య గురువు వారికి మెతకదనం చూపించి వారి మీద యుద్ధం సరిగా చేయలేకుండా వెనుకబడతారో అనేటువంటి విషయాన్ని అతనికి గుర్తు చేసి అతన్ని రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నంతో దుర్యోధనుడు ఇక్కడ ముందుగా ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళాడు. ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళి ఏమంటున్నారంటే, పచ్చైతాం పాండుపుత్రణామాచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యమే ధీమతి అంటున్నారు ఆయన. అంటే ఓ ఆచార్య, మీ శిష్యుడు బుద్ధిమంతుడు అయిన ద్రుపద కుమారునిచే, ద్రుపద కుమారుడు అంటే దుష్టద్యుమ్నుడిచే వ్యూహాత్మకంగా నిలపబడేటువంటి పాండవుల యొక్క గొప్ప సైన్యాన్ని మీరు చూడండి. ఎందుకంటే ఆ దుష్టద్యుమ్నుడి చేతిలో మన ద్రోణాచార్యుడు హతం కాబడతాడు అనేటువంటి వరాన్ని ద్రుపదుడు పొంది ఉన్నాడు. అందుకని ముందుగా ఆ విషయాన్ని ఇతనికి గుర్తు చేస్తున్నాడు. మీ దుష్టద్యుమ్నుడి చేత ఇది పాండవుల యొక్క సైన్యం అంతా కూడా అక్కడ ఏర్పాటు చేయబడి ఉంది, దీన్ని మీరు చూడండి అనేటువంటి విషయాన్ని అతనికి గుర్తు చేసి అతనిలో భయాన్ని రేకించడానికి మాట్లాడుతూ ఉన్నాడు దుర్యోధనుడు. దుష్టద్యుమ్నుడిని ద్రోణుని చంపటానికే పుట్టాడు అనేటువంటి విషయం అక్కడికి అయినా కానీ ద్రోణుడు ఏం చేశారంటే ఆ దుష్టద్యుమ్నుడు కూడా విలువిద్యలన్నీ నేర్పారు. మీరు నేర్పినటువంటి విలువిద్యలతోనే మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తారు గురు, అందుకని మీరు అతనితో జాగ్రత్తగా ఉండండి యుద్ధంలో అని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత మనం ఇంకా ముందుకు వెళ్ళి శ్లోకాలు గనక చూస్తే వాటి అర్థాలు గనక గమనిస్తే, భీమార్జునులతో సమానులైన వీరులైన యూధానుడు, విరాటుడు, ద్రుపదుడు, చేకితానుడు, కాశీరాజు, పురుషోత్తముడు, అలాగే కుంతిభోజుడు, శైభ్యుడు, అభిమన్యుడు మొదలైన మహారథుల పేర్లు ప్రస్తావించాడు. అంటే శత్రుబలాన్ని తక్కువ అంచనా వేయకూడదనే రాజనీతి ద్రోణుడికి చెప్తా ఉన్నారు ఇక్కడ దుర్యోధనుడు. వెంటనే తన సైన్యంలో ఇది చెప్పిన వెంటనే తన సైన్యంలో ఎవరెవరున్నారు గొప్పదనాన్ని చెప్పుకోవటం మొదలుపెట్టాడు. మా వైపు కూడా భీష్ముడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, వికర్ణుడు ఉన్నాడు, ఇలా గొప్ప వీరులంతా ఉన్నారు, నా కోసం వాళ్ళందరూ కూడా ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి మళ్ళీ గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. ఒక పక్కన అవతల సైన్యంలో ఎవరెవరు ఉన్నారు అనే భయంతో ద్రోణాచార్యుడిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒక పక్కన నా వైపున ఇంతమంది శూరులు నా గురించి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తా ఉన్నాడు. అంటే అతను ఒక గందరగోళ పరిస్థితి తన మనసులో ఎలా ఉంది అనేటువంటిది తెలుస్తూ ఉంది. మీరు మనం 1వ అధ్యాయంలో 10వ శ్లోకం కనుక చూస్తే, అపర్యాప్తం తదాస్మకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తిదే త్వయ తేషాం బల భీమాభిరక్షితాం అని అక్కడ చెప్పబడుతుంది. సాధారణంగా విషయం ఏంటంటే, భీష్మ పితామహునిచే రక్షింపబడుతున్న మన సైన్యం అపరిమితమైనది, ఓడించడానికి శక్యం కాదు అని దుర్యోధనుడు చెప్తా ఉన్నారు. కానీ భీమునిచే రక్షింపబడుతున్నటువంటి పాండవుల యొక్క సైన్యం కూడా చాలా చిన్నది. భీముడు ఉన్న 7 అక్షౌహిణులు చాలా చిన్నవి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇది అహంకారంతో దుర్యోధనుడు మాట్లాడేటువంటి మాటలు. ఎంత అతి విశ్వాసం ఉందో చూడండి ఈ మాటల్లో. ఎవరు ఎవరు కూడా తన సైన్యాన్ని ఓడించలేరు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అది విర్రవీగేటువంటి తనం. ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే, అతని ఆధారం అంతా కూడా భౌతిక బలం మీదే ఆధారపడి ఉన్నాడు. ఇది గనక మన జీవితంలో అన్వయం చూసుకుంటే, అధర్మానికి ఎప్పుడూ ఒక లక్షణం ఉంటుంది. అది పైకి ఎంత ధైర్యంగా కనిపించినా లోపల భయపడుతూనే ఉంటుంది. భయాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఇలాంటి ప్రగల్భాలు పలుకుతూనే ఉంటుంది. మనకు డబ్బు, అధికారం, జనబలం ఉందని విర్రవీగకూడదనేటువంటి నీతిని ఇక్కడ మనకు ఈ శ్లోకం తెలియజేస్తా ఉన్నది. ధనుడి యొక్క భౌతిక బలం ఉంది కానీ, పాండవులకు ధర్మబలం ఉంది, దైవబలం ఉంది. ఈ రెండూ ఉన్నాయి. కానీ అది మర్చిపోయాడు దుర్యోధనుడు. నిజ జీవితంలో కూడా మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా అహంకారాన్ని చేరనీయకూడదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ శ్లోకం మనకు తెలియజేస్తూ ఉంది. ధర్మపక్షాన లేకపోతే ఆ బలాన్ని చివరికి
ధర్మం గనక ఆ పక్షం లేకపోతే ఎవరి పక్షం అయితే ధర్మం లేదో అది నిర్వీర్యం అయిపోతుందనేటువంటి విషయాన్ని కూడా మనకి ఈ శ్లోకం తెలియజేస్తా ఉంది. ఈ తర్వాత తర్వాత యుద్ధ సన్నాహాలు ఎలా జరుగుతున్నాయి అనేటువంటి దాంట్లోకి వెళ్తే మనం శంఖారావాలు వస్తాయి మనకి. శంఖారావాలు ధర్మ అధర్మాల ఘోషతో మారుమోగిపోతా ఉన్నాయి. దుర్యోధనుడి మాటల్లో అంతర్లీనమైనటువంటి భయాన్ని గమనించిన కురువృద్ధుడు భీష్మ పితామహుడు ఆ భయాన్ని తొలగించడానికి, ఉత్సాహం కలిగించడానికి సింహగర్జన చేస్తున్నటువంటి తన శంఖాన్ని పూరించాడు. ఆ వెంటనే కౌరవ సైన్యంలో భేరీలు, డప్పులు, గోముఖాలు ఒక్కసారిగా మోగిపోయాయి. ఆ శబ్దం భయంకరంగా భీకరానికి ఆహ్వానం పలికేలాగుంది. దీనికి ప్రతిస్పందనగా పాండవ పక్షం నుండి ఎలాంటి శబ్దం వచ్చింది అనేటువంటిది అద్భుతంగా మనకి 1వ అధ్యాయం 14వ శ్లోకంలో వివరించబడుతుంటుంది. తతః క్షేత్రైవేవ కుర్యకే మహతి స్పందనే స్థితౌ మాధవః పాండవాశ్చైవ దివ్య శంఖౌ ప్రదతంతు అని చెప్పబడుతుంది. అంటే ఆ తర్వాత పాండవులు తెల్లని గుర్రాలు కట్టినటువంటి రథంపై వచ్చి, అంటే అగ్నిదేవుడు ఇచ్చినటువంటి రథం అర్జునుడికి. ఆ రథం పైన కృష్ణుడు మరియు పాండుపుత్రుడైన అర్జునుడు తమ దివ్యమైన శంఖాలను పూరించారు. అక్కడ దివ్య శంఖౌ అని వస్తుంది కాబట్టి దివ్యమైన శంఖాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత చెప్తా ఉన్నారు. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీపతి అయిన మాధవుడు ఉన్న పక్షం కనుక అది ఆ దివ్యమైన శబ్దంతోనే మొదలైంది వాళ్ళది అని చెప్తా ఉన్నారు. అలాగే 1వ అధ్యాయం 15వ శ్లోకం గనక మనం చూస్తే పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనుంజయ పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మ వృకోదర అని చెప్తా ఉన్నారు. అంటే ఇంద్రియాలకు అధిపతి అయిన శ్రీకృష్ణుడు, అంటే ఋషికేశుడు, ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఋషికేశుడు పాంచజన్యం అనే శంఖాన్ని, ధనుంజయుడు దేవదత్తం అనేటువంటి శంఖాన్ని పూరించారు. భయంకరమైన పనులు చేసే భీముడు వృకోదరుడు అంటారు. ఇక్కడ మనం శ్లోకంలో కూడా అదే చూడొచ్చు. పౌండ్రం అనేటువంటి మహాశంఖాన్ని పూరించారు. అలాగే ధర్మరాజు అనంత విజయం, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకాలు అనేటువంటి శంఖాలను పూరించారు అని చెప్పేసి ఆ శంఖారావాల యొక్క ధ్వని ఎంత మంగళప్రదంగా ఉందనేటువంటిది తెలియజేస్తూ ఉంది ఇక్కడ. అలాగే మనం 19వ శ్లోకం గనక చూస్తే నా ఘోషోధార్త రాష్ట్రాణం హృదయాన్ని వెదయారయత్ నభస్య పృథివీం చైవ తుమిలో వెను నాదయన్ అని చెప్తా ఉంటారు. ఆ భీకరమైన శబ్దం ఆకాశాన్ని భూమిని దద్దరిండేలా ప్రతిధ్వనిస్తూ ధృతరాష్ట్రుని కుమారుల కౌరల హృదయాలను బద్దలు కొట్టేలాగా ఉంది, వణికేలాగా చేస్తుంది దాన్ని. మనం దీన్ని జీవితంలో అన్వయించుకుని చూస్తే కౌరవుల శంఖారాగం పాండవులను ఏమాత్రం భయపెట్టలేదు. కానీ పాండవుల శంఖారాగం కౌరవుల గుండెలు పగలకొట్టింది. ఎందుకంటే పాండవుల పక్షాన ధర్మం ఉంది కాబట్టి. మనం చేసే పనిలో నిజాయితీ, ధర్మం ఉంటే అది మనకు కలిగే ఆత్మవిశ్వాసం అత్యంత దివ్యంగా ఉంటుంది అనేటువంటి చెప్పడానికి ఈ శ్లోకం యొక్క ఉదాహరణను మనం తీసుకోవచ్చు. అది ఎదుటివారిలో అధర్మాన్ని భయపెడుతుంది. కేవలం ఆర్భాటాలు, ప్రగల్భాలు లాంటివి ఎక్కువ కాలం నిలబడవు అనేటువంటి సత్యంతో కూడిన మాటకు, ధర్మంతో కూడిన పనికి ఉండే శక్తి యొక్క ముగింపుగా మనం దీన్ని చూడవచ్చు. ఎప్పుడైనా సత్యంతో కూడిన మాట, ధర్మంతో కూడిన పని, దాని యొక్క ఫలితం విడిగా ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ చూడవచ్చు. ఇలా ఒకవైపు ధృతరాష్ట్రుని యొక్క మమకారం, మరోవైపు దుర్యోధని యొక్క అహంకారం యుద్ధభూమిలో రాజ్యం వెళ్తా ఉన్నాయి. మాటల యుద్ధం ముగిసింది, శంఖాలు మోగాయి, యుద్ధం మొదలవడమే తరువాయి. సరిగ్గా ఈ సమయంలో గాంధీవం చేతబుద్ధిన అర్జునుడు ఒక అనూహ్యమైన పని చేశాడు. అది ఏమిటనేది వచ్చే వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అదే అతని జీవితాన్ని, మనందరి జీవితాలని మార్చివేసే గీతోపదేశానికి నాంది పలికింది. అదేంటనేది వచ్చే వీడియోలో సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలా కొత్త పద్ధతిలో భగవద్గీతను జీవితానికి అన్వయించుకుంటూ చెప్పడం మీకు నచ్చిందని భావిస్తూ, ఇప్పటివరకు చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే నా శ్రీపదం ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి విషయాలు మరింత మందికి చేరే అవకాశం కల్పించండి. ఇప్పటివరకు చెప్పిన విషయాల్లో ఏదైనా మీకు సరిగా లేదు అనిపిస్తే పెద్ద మనసుతో క్షమించండి. అలాగే ఇలాంటి మంచి విషయాలు సమాజానికి అందించే కార్యంలో మీరు పాలు పంచుకుంటారని ఆశిస్తూ నమస్కారం. మీ భీమా.